మన తండ్రి దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందున ప్రియమైన విశ్వాసులందరికీ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. నేటి శుభదినాన పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం ద్వారా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ లేఖనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి ఆత్మీయ మేలుని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమందు 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరి బైబిల్స్ ఉన్నవారు పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఈవలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఇంత పర్యంతం ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి ప్రస్తుత లేఖన భాగాన్ని బట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడని ఈ పరిశుద్ధ లేఖనంలో తెలియపరచబడ్డదని అర్థం చేసుకోవాల్సింది. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. మరి దీని అర్థం ఏంటంటే, ఉత్సాహగానం భక్తి శ్రద్ధలతో మన జీవితంలో కలిగి ఉండాలని గత ఆదివారం నేర్చుకున్నాం. మరి అది ఉత్సాహగానం పార్ట్ 1గా, ఈ ఆదివారం జరుగుతున్న ఈ సేవ పరిచర్య భాగం ఉత్సాహగానం పార్ట్ 2గా మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. గత ఆదివారం ఉత్సాహగానం పార్ట్ 1కి, ఈ ఆదివారం ఉత్సాహగానం పార్ట్ 2 కంటిన్యూషన్ వస్తుంది. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును అని ఉంది. మరి దేవునికి ఉత్సాహంగా మనం ఏమి ఇవ్వాలి? మొదటిగా ఆయనకి మనం హృదయాన్ని ఇవ్వాలి. హృదయం ఇవ్వడం అంటే ఏంటి? హృదయం నిండా ఆయన మీద ప్రేమను నింపుకొని ఆ ప్రేమని యేసయ్యకి మనం ఇవ్వాలి. మరి ప్రేమని ఇస్తున్నాము అంటే గత పాఠ్య భాగాల్లో వివరించడం జరిగింది. దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆయన ఆజ్ఞలను వినువారు ఆయన ప్రేమిస్తున్నారు అని అర్థం. ఆయన మనకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఆయన సమస్త మానవాళి కోసం తాను జీవితాన్ని త్యాగం చేశానని అర్థం చేసుకోవాలని, తన ప్రాణాన్ని సహితం అర్పించాను అని. మరి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుకోకుండా నశించిపోకూడదని ఆయన కోరుకున్నాడని, అందుకోసం పాపుల్ని సహితం ప్రేమించి వారు ఆ పాపం నుంచి విడుదల పొందుకొని
అవిశ్వాసం వీడి తను ఎందుకు విశ్వాసం ఉంచి తను ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో నమ్మాలి అని మరి అదేవిధంగా నమ్మి విశ్వసించి బైబిల్ గ్రంథంలో ఈ విధమైన స్వభావం కలిగి ఉండండి, ఈ విధమైన ప్రవర్తన కలిగి ఉండండి, ఈ విధమైన స్వభావం కలిగి ఉండొద్దు, ఈ విధమైన ప్రవర్తన మీ జీవితంలో కలిగి ఉండొద్దు, తద్వారా నా నామాన్ని అగౌరవపరచవద్దు అని దేవుడు ఏమేమి మనకి చేయమని బైబిల్ గ్రంథంలో ఆజ్ఞాపించాడో ఆ సందర్భానికి తగినట్టు, ఆ సమయానికి తగినట్టు మన జీవితంలో చేసినట్లయితే ఆయన మనం ప్రేమిస్తున్నాం. ఇటువంటి ప్రేమని మనం ఆయనకి ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి. తద్వారా గౌరవాన్ని ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి. మరి వీటన్నిటి విషయంలో బాధపడుతూ ఇంత కష్టపడి ఇంత మంచి లక్షణాలు కలిగి ఉండాలా, ఇంత కష్టపడి దేవుని కోసం ఇంత మంచిగా జీవించాలా అని బాధపడుతూ కొంతమంది నిరుత్సాహంతో బలవంతంగా మంచిగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఆ విధమైన బలవంతపు నడవడి దేవుడు కోరుకోవడం లేదు. అలా ఇవ్వద్దు అని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. మరి ఆ విషయంలో చాలా సనుక్కుంటూ ఉంటారు. ఎంత విశ్వాసం చూపిస్తున్నా, ఎంత దేవుని ప్రేమిస్తున్నా, ఎంత ప్రార్థిస్తున్నా మా జీవితాల్లో ఈ కష్టాలు వదిలిపోవడం లేదు. కష్టాలే తీర్చడా, ఎంత ప్రేమించినా, ఎంత సమయమైనా, ఎంత ఎదురు చూసినా అని చెప్పి సనుక్కుంటూ ఉంటారు. మరి ఆ విధంగా సనుక్కుంటూ అవిశ్వాసం చూపిస్తూ సందేహాత్మకంగా దేవుని ప్రేమిస్తున్నామని చెప్తూ ఆ విధమైన అసంపూర్ణమైన ప్రేమని నిరుత్సాహంగా దేవునికి ఇవ్వకూడదు. మరి గౌరవిస్తున్నామని చెప్తూ ఈ విధమైన అగౌరవాన్ని దేవునికి మనం ఇవ్వకూడదు. తర్వాత దేవునికి ఉత్సాహంగా సంతోషంగా హృదయపూర్వకంగా సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. సమయం, దేవుని సన్నిధిలో మనం సమయం గడుపుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ విషయంలో కూడా మాకే ఎంత బిజీ వర్క్ ఉంది, బిజీ షెడ్యూల్ ఉంది, ఆ బిజీ షెడ్యూల్లో ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, త్వరగా అయిపోతే బాగున్ను, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ దేవుని కార్యక్రమంలో పాల్గొంటున్నా సరే దేవుని మీద ఏకాగ్రత తగ్గి, దేవుని ధ్యానం మీద ఆసక్తి తగ్గి, ఎక్కడో ఏదో జరుగుతున్న దాని గురించి ఆలోచిస్తూ అసంపూర్ణంగా భక్తిని, ప్రేమని, గౌరవాన్ని దేవునికి సమయం గడుపుతున్నామని చెప్పుకుంటూ చూపిస్తూ ఉంటారు. మరి ఈ విధంగా నిరుత్సాహంతో దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకూడదు. అది మీ హృదయపూర్వకమైన సమర్పణ జీవితం అనిపించుకోదు. సో దేవునికి శ్రేష్టమైన సమయాన్ని కానుకగా ఇవ్వాలి. దేవునికి సమయం ఇచ్చేవారుగా ఉండాలి. దేవునికి ఇచ్చే సమయం దేవుని గౌరవపరచాలి, దేవుని గౌరవించాలి, ప్రేమించాలి, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆనందించాలి. ఇలా ఆలోచిస్తూ ఉత్సాహంగా సంతోషంగా ఆ సమయాన్ని గడుపుతూ దేవునికి సమయాన్ని కానుకగా ఇవ్వాలి. మరి తర్వాత దేవునికి ఉత్సాహంతో సంతోషంతో తలాంతుల్ని కానుకగా ఇచ్చేవారిగా ఉండాలి. తలాంతులు అంటే మనకి దేవుడు కొన్ని సామర్థ్యాలు అనుగ్రహిస్తూ ఉంటాడు. తలాంతులు అంటే టాలెంట్స్. కొంతమందికి సింగింగ్ టాలెంట్ ఉంది, చాలా బాగా
మంచి స్వరంతో పాడగలరు. మరి హృదయపూర్వకంగా దేవుడు చెప్పిన మంచి స్వభావం ప్రవర్తన కలిగి ఉండి దేవుడు చెప్పినట్టు నడుచుకుంటూ మరి దేవుని సన్నిధిలో పాటలు పాడుచు దేవుని మహింపరిచేవారిగా ఆ తలాంతుని దేవునికి ఉత్సాహంగా సంతోషంగా ఇచ్చేవారిగా ఉండాలి. కొంతమంది హృదయపూర్వకంగా కాకుండా ఏదో పాటలు పాడుతున్నాంలే, ఈ సమయం అయిపోయాక పాటలు పాడడం అయిపోతుందిలే అని చెప్పి నామకహాగా పాటలు పాడుతూ ఉంటారు. మరి హృదయాన్ని సమర్పించుకొని దేవుని ప్రేమిస్తూ ఉత్సాహంగా సంతోషంగా ఉత్సాహగానం చేయాలి. హృదయపూర్వకంగా సంతోషిస్తూ పాటలు పాడుచు దేవుని స్తుతించాలి. అదేవిధంగా కొంతమందికి ప్రార్థన తలంతు ఉంటుంది. వాళ్ళలాగా ఇంకెవరు ప్రార్థించలేరు. వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తే ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి, రక్షణ లేని వారు కూడా రక్షణ వస్తుంది. అలా ప్రార్థించగలిగినటువంటి తలాంతు మరి భూమిలో కప్పెట్టేయకూడదు. ఆ తలాంతుని దేవునికి ఉత్సాహంగా సంతోషంగా కానుకగా ఇవ్వాలి. మరి కొంతమంది వాక్యం బాగా చెప్పగలరు. ఎవరికైనా వాక్యం సరిగ్గా అర్థం కాలేని స్థితిలో వారు ఉన్నట్లయితే వారికి అర్థమయ్యేలా వాక్యం చెప్పగలగాలి. ఈ విధమైనటువంటి కానుక దేవునికి సమర్పించాలి. మరి క్రమశిక్షణ కలిగిన జీవితం ఉండాలి. ఎక్కడన్నా దేవుని కార్యక్రమం జరుగుతుంటే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనేటువంటి మంచి బుద్ధిని స్వభావాన్ని దేవునికి కానుకగా ఇవ్వాలి. ఆ విధంగా చేస్తూ క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తూ దేవుని కార్యక్రమానికి ఆటంకంగా కలుగు చేస్తూ దేవుని స్తుతిస్తున్నామని దేవుని భక్తులు అని చెప్పుకోకూడదు. మరి ఈ విధమైన భక్తిని దేవునికి ఇవ్వకూడదు. క్రమశిక్షణ కలిగిన భక్తిని దేవునికి కానుకగా ఇవ్వాలి. మరి మీ ధనాన్ని మీరు పనిచేసి సంపాదించిన కష్టార్జితంలో భాగాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. మీ కష్టార్జితంలో దశంభాగం ఇవ్వగలగాలి. మీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దీవెను బట్టి దేవునికి హృదయపూర్వకంగా ఉత్సాహంగా సంతోషంగా ధనాన్ని ఇవ్వగలగాలి. కొంతమంది మా ఇంట్లోనే అవసరాలకి ఖర్చులకి సరిపోవు, ఇంకా దేవునికి ఇచ్చేస్తే ఎలా, దేవునికి ఇచ్చేస్తే ఎలా అని సనుక్కుంటూ ఎవరో బలవంతంగా వాళ్ళు దేవునికి ఇమ్మని బలవంతం చేశారు కాబట్టి ఇస్తున్నాం అనే ఆలోచనతో కొంతమంది ఇస్తూ ఉంటారు. అలా సనుక్కుంటూ ఎవరో బలవంతం చేస్తే బలవంతంగా ఇవ్వకూడదు. వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా ఈ విషయంలో ప్రతి ఒక్క విశ్వాసాన్ని గద్దిస్తున్నాడు. ఎన్ని అవసరాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా దేవునికి ఇవ్వగలగడం నేర్చుకోవాలి. ఇందులో మనకి తప్పకుండా ఆశీర్వాదం ఉందని గుర్తించాను. ఈ గ్రహింపుతో దేవునికి ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి. నిరుత్సాహంతో బాధపడుతూ సనుక్కుంటూ బలవంతంగా అసంపూర్ణమైన భక్తితో దేవునికి ఇవ్వకూడదు. దేవుని యందు భయభక్తులు గౌరవం కలిగి దేవునికి
ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి. దేవుడు మా జీవితంలో ఈ విధమైన ప్రతి మేలు చేస్తున్నాడు. ప్రతి ఆశీర్వాదం మేము పొందుకుంటున్నాం. దేవుని కృప లేకపోతే ఈరోజు మాకు జీవితం లేదు, రక్షణ లేదు, క్షేమం లేదు అని కృతజ్ఞత భావంతో దేవునికి ఇవ్వాలి. అంటే దేవునికి ఏమి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం అనేది దృష్టిలో పెట్టుకొని ఉత్సాహంగా సంతోషంగా దేవుడు మన నుండి ఆశించే ప్రతిదీ దేవునికి ఇవ్వగలగాలి. అంటే దేవుని ప్రేమిస్తూ ఆ ప్రేమకు సాక్ష్యంగా దేవునికి ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి. మరి కొంతమంది ఇవ్వాలనుకుంటారు, పాపం వాళ్ళ దగ్గర ఉండదు. వారు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. దేవా, నీకు ఇవ్వగలే సామర్థ్యము సమృద్ధి మాకు అనుగ్రహించు అని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేయవరుగా ఉండాలి. మరి కొంతమంది ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇంకా అవసరాలు ఉన్నా దేవునికి హృదయపూర్వకంగా సంతోషంగా ఉత్సాహంగా ఇవ్వగలరు. మరి అలాంటి వారు ఎప్పటికీ కూడా దరిద్రులు అవరు. ఆ దారిద్ర్యం ఏదో ఒక సమయంలో ఐశ్వర్యవంతులుగా దేవుని చేత ఆశీర్వదింపడానికి కారణమవుతుంది. అంటే మీ దారిద్ర్యం ఏదో ఒక రోజు ఐశ్వర్యంగా మారుతుంది. సర్వ సంపదలు మీ సొంతం అవుతాయి. ఎందుకంటే దేవుడికి ఇచ్చి తక్కువైపోయిన వారు ఎవ్వరూ కూడా లేరు. దేవునికి ఇచ్చి దరిద్రులైపోయిన వారు ఎవరూ లేరు. ఆయన కృప మహదైశ్వర్యంతో ప్రతి సంపద దేవుడు ఆశీర్వాదంగా ఇవ్వగలడు. ఎందుకంటే మీరు ఇటు స్థితిలో కూడా దేవుని ఘనపరచగలిగితే దేవునికి ఉత్సాహంగా సంతోషంగా ఇస్తూ ఏం జరగబోతుందో మీరు తెలుసుకోవాలి. దేవుడు ఆశీర్వదించడం, మేలు అనుగ్రహించడం ప్రారంభించాడంటే ఏ ఆశ్చర్యకరమైన ఏ మేలైనా మీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఉదాహరణకి నేను కొన్ని చెప్తాను, గమనించవలసిందిగా కోరుచున్నాను. మరి రాకపోకల సమయంలో చాలా పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ బంధువులు కానీ తప్పించి మన్న నుంచి రక్షించవచ్చు. మరి చాలా సంవత్సరాల నుంచి గర్భఫలం లేని వారికి ఆశ్చర్యకరంగా అబ్రహాముకు మరి వృద్ధాప్య దశలో అసాధ్యమైన రీతిగా గర్భఫలాన్ని ఇచ్చినట్టు గర్భఫలాన్ని బహుమానంగా ఇవ్వచ్చు. నిరుద్యోగ సమస్యతో చాలా కాలం నుంచి బాధపడుతున్న వారికి మంచి మేలుకరమైన, ఇతరులకి ఆశీర్వదకరమైన, దేవునికి విత్తగలిగినటువంటి మంచి ఉద్యోగంలో ప్రవేశపెట్టవచ్చు. లాస్లో ఉన్న బిజినెస్ ప్రాఫిట్ సంపాదించుకునే సక్సెస్ఫుల్ బిజినెస్గా మార్చవచ్చు. మరి ఎంతో కాలం నుంచి వివాహం కాని వారికి అద్భుత రీతిగా పరిశుద్ధ వివాహం దేవుడు జరిపించవచ్చు. మరి ప్రమోషన్స్ ద్వారా మీ ఇన్కమ్ని అద్భుత రీతిగా ఇంక్రీజ్ చేసి దీవించవచ్చు. దేవుడు ఆశీర్వదించడం, ప్రేమించడం మొదలు పెడితే మరి ఇన్ని ఆశ్చర్యకార్యాలు, మేలులు మీ జీవితాల్లో జరగవచ్చు. మరి మీరు దేవుణ్ణి హృదయపూర్వకంగా, ఉత్సాహంగా, సంతోషంగా దేవుడు అడిగే ప్రతిదీ ఇస్తూ ప్రేమించగలిగినప్పుడు చాలా శ్రేష్టమైన గొప్ప దేవుని ప్రేమని సంపాదించుకుంటారు. ఉత్సాహంగా ఇచ్చేవాన్ని ప్రేమిస్తాను అంటున్నాడు. దేవుడు ప్రేమించడం మొదలుపెట్టాడంటే ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మేలులు, అంతకు మించినటువంటి గొప్ప రక్షణ దేవుడు ఇవ్వగలడు.
ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రతి ఒక్కరూ దేవుడు మీ జీవితంలో మీ నుండి కోరుకునే ప్రతిదీ ఉత్సాహంగా సంతోషంగా ఇస్తూ దేవుని ప్రేమని సంపాదించుకోవాలని ప్రియ క్రీస్తు దాసులుగా కోరుకుంటున్నాను. విశ్వాసం ఇదేతో ప్రార్థించి దేవుని మేలుని పొందుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధును మహాగణును ప్రేమ స్వరూపియగు కృపగల మా దేవ, మీ అతి పరిశుద్ధ నామానికి అనేకమైన స్తోత్రాలు తండ్రి. నేడు మనదైన విశ్వాస జీవితాల్లో మీరు మా నుండి ఆశించే ప్రతిదీ ఉత్సాహంగా సంతోషంగా మీకు ఇస్తూ, తద్వారా మేము మీ నుండి ఆశించే ప్రతి ఆశీర్వాదం, క్షేమం, కృప, అభివృద్ధి మీ చిత్తానుసారంగా పొందుకునే భాగ్యము ఇవ్వమని మా ప్రభును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో దీనిలమైన మేము ప్రార్థిస్తుండగా, నమ్ముట నీవలైతే నమ్మానికి సమస్తం సాధిన విశ్వాసంలో మీ నామ మహిమార్థమే నిత్యముగా మీ నిత్య ఆశీర్వాదాన్ని పొందియున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు కృప, విధేయున పరిశుద్ధాత్మకు తోడేయునుగాక, ఆమేన్. మరి ముఖ్యమైన ప్రకటన ఉందండి, గమనించగలరు. దయచేసి ఈ ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరూ అశ్రద్ధ చేయకుండా యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ చేత కూడా చేయించి దీవెనలు ఆశీర్వాదాలు సంపాదించుకోండి. మరి మీకు తోచిన మీరు ఇవ్వగలిగినంత ఈ సేవా పరిచర్యకి మరి కానుకలు సమర్పించి మీరు వర్ధిల్లుతున్న కొద్దీ దేవుని రక్షణ, ఆశీర్వాదం, మేలు, కాపుదల అనుభవిస్తున్న కొద్దీ కృతజ్ఞతాపూర్వకంగా ఈ సేవా పరిచర్యకి కానుకలు సమర్పించాలని కోరుకుంటున్నాను. మరి ప్రేమతో, దేవునియందు భయభక్తులతో దేవుని గౌరవించి మీరిచ్చే కానుకలు నా ఫోన్ నెంబర్ 9014340294కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయగలరు. మరి ఫోన్పే, గూగుల్ పే లేని వారు ఉన్న వాళ్ళ చేత చేయించండి. లేదా ఇదే ఫోన్ నెంబర్కి నాకు కాల్ చేసినట్లయితే నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పబడుతున్నాయి. మరి బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు బ్యాంక్లో మీరు ఇవ్వగలిగింది డిపాజిట్ చేయొచ్చు. ఈ సర్వీస్ 24 అవర్స్లో ఏ సమయంలో అయినా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆలకించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ వీలుగా చేయడం జరుగుతుంది. మరి మీరిచ్చే కానుకలు 10 రూపాయల నుండి లేదా 5 రూపాయల నుండి 50 రూపాయల వరకు మీరు ఎప్పుడు ఈ మెసేజ్ వింటే అప్పుడు విన్న మరుక్షణం నుంచి ప్రతి మెసేజ్కి 5 నుండి 50 రూపాయల వరకు మీరు ఇవ్వగలిగింది ప్రతి మెసేజ్కి కూడా మీరు కానుక సమర్పించే అవకాశం ఉంది. లేదా మంత్లీ పేమెంట్స్, ఇయర్లీ పేమెంట్స్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నెలకి మొత్తానికి ఇస్తామని, లేదా సంవత్సరానికి, లేదా 3 నెలలకి ఇంత కలిపి సింగిల్ పేమెంట్ చేస్తామని అనుకున్న వారైనా సరే దేవుని సేవా పరిచర్య అభివృద్ధి కోసం ఆశీర్వాద నిమిత్తం కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించవచ్చు. మరి గత ఆదివారాలు, గత కాలంలో మరి ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి భయభక్తులతో ఉత్సాహంగా సంతోషించి ఇచ్చారో వారి నేమ్స్ మళ్ళా ఒకసారి మీకు తెలియపరచడం జరుగుతుంది. వారి నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మరి ఇయర్లీ పేమెంట్ చేసినారండి. డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా మరి
కానుకలు సమర్పించిన వారు, దేవుని పరిచర్యకు ఆర్థిక అవసరం నిమిత్తం అభివృద్ధి కోసం ఇచ్చినవారు, వారి జీవితంలో దేవుని ద్వారా అనుగ్రహిస్తున్న రక్షణ నిమిత్తం, క్షేమం నిమిత్తం కృతజ్ఞతాపూర్వకంగా చేసిన వారు, వారి నేమ్స్ నేను చదువుతాను, గమనించగలరని కోరుకుంటున్నాను. సింగిరెడ్డి సాల్మన్ రాజు గారు 1000 రూపాయలు, తలారి సూర్యప్రకాష్ రావు గారు 500 రూపాయలు. మరి సింగిరెడ్డి సాల్మన్ రాజు గారు విజయనగరం నుంచి ఇవ్వడం జరిగిందండి. తలారి సూర్యప్రకాష్ రావు గారు 500 రూపాయలు గోకవరం గ్రామం నుంచి, ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. మెప్పెల్లి జయరాజ్ గారు గోకవరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా నుంచి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. తాటిపాక ఉదయ్ భాస్కర్ గారు తెలంగాణ, హైదరాబాద్ నుండి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కిముడు రవికుమార్ గారు గోకవరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా నుండి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కిముడు చంటిబాబు గారు రాజమండ్రి నుండి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళలో మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉన్నారు. మరి విక్టర్ శామ్యూల్ గారు 2000 రూపాయలు కోరుకొండ నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుండి 2000 రూపాయలు కానుక ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పిన వాళ్ళందరిలో కూడా నా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉన్నారండి. కానీ విక్టర్ శామ్యూల్ గారు మరి రిలేటివ్ కాకపోయినా, ఫ్రెండ్ కాకపోయినా, ఒక తెలియని వ్యక్తి మరి పరిచర్య యొక్క దేవుని ఉద్దేశం, ప్రణాళిక అర్థం చేసుకొని గణనీయంగా, అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా 2000 రూపాయలు ఇచ్చి దేవుని నామాన్ని ఘనపరిచి మహింపరిచారు. మరి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి ఈయన కుటుంబం బహుగా అభివృద్ధి చెందాలని, ఆశీర్వదింపబడాలని మరి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. బొల్లం కిరణ్ బాబు గారు 200 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు నేను అనౌన్స్ చేసిన నేమ్స్ అన్నీ కూడా గత వారాలకు సంబంధించినవండి. మరి ఈ వారానికి సంబంధించి ఇచ్చిన వారిలో రాపాక ధనరాజు గారు 300 రూపాయలు కానుక ఇవ్వడం జరిగిందండి. రాపాక ధనరాజు గారు అండ్ ఫ్యామిలీ 300 రూపాయలు కానుక ఇవ్వడం జరిగింది. గులివెందుల విద్యాసాగర్ గారు అండ్ ఫ్యామిలీ 1000 రూపాయలు కానుక ఇవ్వడం జరిగింది. శ్రీ వెంకట సాయి జ్యువెలరీ షాప్ వారు 100 రూపాయలు కానుకగా ఇవ్వడం జరిగింది. మరి ఈ వారం ఇచ్చిన వారిలో రాపాక ధనరాజ్ గారు, శ్రీ వెంకట సాయి జ్యువెలరీ షాప్ వారు మరి అన్ని జనులండి, హిందువులు. మరి హిందువులు సహితం క్రైస్తవ పరిచర్యని, యేసుక్రీస్తు నామాన్ని గౌరవపరిచి, ఆయన నామాన్ని స్తుతించి మహింపరిచి ఇవ్వడం ప్రతి క్రైస్తవ విశ్వాసాన్ని ఆశ్చర్యపరిచి అబ్బురుపరిచే విషయమని గుర్తించగలరని, గమనించగలరని కోరుకుంటున్నాను. మరి అన్యులు సైతం, హిందువులు సైతం యేసుక్రీస్తు నామాన్ని గౌరవించి ప్రేమించగలుగుతున్నారంటే మరి క్రైస్తవ విశ్వాసులు ఇంకా ఎంత దేవుని ప్రేమించలేకపోతున్నారో, ఆ లోపం ఎవరైనా ఉంటే అది గుర్తించి, గ్రహించి ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నిజంగా మరి వీరిని బట్టి, హిందువులు సహితం ఈ పరిచర్యకి ఇవ్వడాన్ని బట్టి దేవుడు ఎంత ఆశీర్వదించి మరి ఈ సేవ పరిచర్ని ఇష్టమైన రీతిగా ఎంచుకుని ఉన్నాడో ఒకసారి గమనించి ఈ సేవ పరిచర్యకి మీరు ఇచ్చినట్లయితే మీరు కూడా అటు రీతిగా దేని ద్వారా ఆశీర్వాదాలతో పాటు దేవుని గణపరచడం ద్వారా మీరు కూడా దేని ద్వారా గణపరచబడతారని ఇందు నిమిత్తం మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా పేరు పేరున తెలియపరుస్తున్నాను. మరి ఈ విధంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
ముఖ్యమైన ప్రార్థన విన్నపం ఉందండి, ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. మరి గులివెందుల విద్యాసాగర్ గారు, మాధవీలత దంపతులు మరి చాలా సంవత్సరాల నుంచి వివాహం అయినప్పటి నుంచి గర్భఫలం కోరుకుంటున్నారండి. మరి మీ ఉపవాస ప్రార్థనలో గులివెందుల విద్యాసాగర్ గారు మరియు మాధవీలత గారు దంపతుల కోసం వారికి గర్భఫలం దీవెనగా పొందుకోవాలని, వారి నిమిత్తం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో ఆశ్చర్యకారం జరిపి దేవుడు గర్భఫలాన్ని వారికి బహుమానం ఇవ్వాలని వారి నిమిత్తం ప్రార్థించవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నానండి. మరి ఇంకా మీకు ఎవరైనా ఎవరి విషయంలోనే సరే ప్రార్థన వస్తున్నట్లయితే నా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి కోరినట్లయితే వారి నిమిత్తం నేను ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు మిమ్ముని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇట్లు యేసుక్రీస్తు ప్రియదాసురాలు బి విజయవాహిని, MSc BEd ఫ్రమ్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఇన్ లైట్ ఆఫ్ బైబిల్ యూట్యూబ్ ఛానల్, ఈస్ట్ పాయింట్ కాలనీ, చినవాల్టే, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. May God bless you all. Meet you soon.